నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పరిధిలో ప్రశాంతంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలు. 6 సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. ప్రశాంతంగా జరిగిన తెనాలి మండల సర్వసభ్య సమావేశం. గ్రామాల అభివృద్ధిపై సమావేశంలో చర్చించిన సభ్యులు. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు సమయపాలన పాటించాలంటూ సిబ్బందికి సూచన. తెనాలి మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. బర్త్ కంట్రోల్ మాత్రమే తమ పరిధిలో ఉంటుందని, అంతకుమించి ఏమి చేయడానికి అధికారం లేదని అధికారులు తెలిపారు. దీన్ని మీరు పరిష్కరించాల్సిన విషయం, ఎందుకంటే గ్రామంలో కుక్కల బెడద బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పిల్లలు కూడా చాలా ఖర్చేస్ అండి కుక్కలు. మా హాస్పిటల్ కూడా బట్ ఆ పవర్ మొత్తం మున్సిపాలిటీలోనే ఉంటుంది. మేము చేయడానికి కూడా వస్తారండి. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివి సభ్యులు సమావేశంలో చర్చించారు. విద్యుత్ బిల్లులు, బకాయిలు చెల్లింపులపై సభ్యులు అధికారులను నిలదీశారు. సార్, మా ఊళ్ళో కరెంట్ 14 ప్రాబ్లం వస్తుంది సార్. మాకు ప్రగలూరు సబ్ స్టేషన్ నుంచి పవర్ సప్లై వస్తుంది. ప్రతిరోజు కూడా నైట్ అర్ధరాత్రి పోతే అసలు ఎవరు పట్టించుకోరు. అక్కడే కొబ్బరి తోటలో, నిమ్మ తోటలో ఉన్న కరెంట్ వస్తుందంట. అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. గుడివాడకి విలేజ్కి కరెంటే ఉండట్లా. మీ ఊరు మొత్తం 24 అవర్స్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ లేదండి, ఇంతకుముందు అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మధ్య గమనించారు లేదు, 1 మంత్ నుంచి ఇప్పుడు జరుగుతుంది సార్. ఇప్పుడు కూడా ఫీజు పోతే అర్ధరాత్రి ఎవరు పట్టించుకొని ఎదురు కాపుకుంటా, చెక్ చేసుకుంటా రావడం అట్లా జరుగుతుంది. 24 అవర్స్ మాట్లాడతా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను సార్. అది కూడా చేసి పెట్టిన తర్వాత కూడా ఏంటంటే కొత్త లైన్ ఆల్రెడీ కొలనూరు వచ్చిన దగ్గర నుంచి కూడా మా ఊరు లాగాము సార్. బ్రిడ్జి మీదకి వచ్చిందా సార్? కొంచెం రెక్టిఫైంది. ఒకసారి చూడండి సార్, ఇబ్బంది లేకుండా. నాకు పల్లె పండుగ కార్యక్రమం, ఉపాధి హామీ పనులు, హౌసింగ్ నిర్మాణాలు, మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధన తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. మీరేం యాక్షన్ తీసుకుంటారు అనేది నాకు పై రైటింగ్ కావాలి. నెక్స్ట్ యాక్షన్ అనేది నేను ఫాలో అప్ చేసుకుంటాను. మా వాళ్ళతో కూడా డీ గారితో కూడా మాట్లాడుతుంటారు. ఓకే. సో మనకి ఒక 500 kVsకి ప్రపోజల్ పంపించేసి దేనికి దానికి డివైడ్ చేస్తానని చెప్పారు. నెక్స్ట్ అసిస్టెంట్ లైన్మెన్ క్యాడర్ ఇప్పుడు వరకు ఉంది. దాన్ని లైన్మెన్ క్యాడర్గా అప్గ్రేడ్ చేసి మాకు లైన్మెన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ డిఈ గారికి గౌరవ మంత్రివర్యుల దగ్గర లెటర్ కూడా పెట్టాము. కొంచెం దాన్ని పరిశీలన చేసేది మాత్రం. ఇదిలా ఉండగా కొంతమంది అధికారులు సమావేశానికి గైహాజరు కావడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా సమావేశంలో తీర్మానం చేస్తామని సభ్యులు కోరారు. ప్రతి 45 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సభ్యులు తెలిపారు. కాబట్టి ఇప్పుడు పదవి కాలం వచ్చి 40 నెలలకు వచ్చింది. కాబట్టి ప్రతి కనీసం 3 monthsకి 2 meetings. సరైన కారణం లేకుండా ఏ డిపార్ట్మెంట్కి చెందిన మండల స్థాయి అధికారి కనుక హాజరు కాకపోతే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలకి మేము మండల పరిషత్లో తీర్మానం చేయడం జరుగుతుంది. అదైతే కంపల్సరీ ఈసారి. ఎందుకంటే మేము వచ్చి కూర్చొని ఎవరినన్నా తెలియదు, సమాధానం ఏం చెప్తారో తెలియదు. అదొకటి. పబ్లిక్ రివ్యూ సిస్టంలో మనం ఏమైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని క్లోజ్ చేయడానికి ఇన్స్టిట్యూట్ వెళ్తున్నారు, సమస్యను పరిష్కరించకుండా. అదేమంటే కోర్టు పరిధిలో ఉంటే ఆ కోర్టులోని దానికి మీరు ఏం చేస్తున్నారు, కోర్టులో నుంచి సాల్వ్ చేయడానికి, బయటికి తీసుకోవడానికి, అది సమాధానం చెప్పడం. సింపుల్గా కోర్టు పరిధిలో ఉన్న అంశం అని చెబుతున్నారు, ఇష్యూని క్లోజ్ చేస్తున్నారు. రెండోది, మేము పై అధికారులకు పంపించాము, సమస్య పరిష్కరింపబడింది. మరి సమస్య పరిష్కరింపబడిందో లేదో వాళ్ళకే తెలియాలా. పై అధికారులకి పంపించాము నివేదిక అంటున్నారు, అది అక్కడ పెండింగ్ ఉంటుంది, ఇక్కడ ఇష్యూ అట్లాగే ఉంటుంది. ఆ ఇష్యూని
వాళ్ళ కోర్టులో నుంచి బయటికి నెట్టిన దాకా మాత్రం తిరుగుతున్నారు. తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. దీన్ని 2-3 సార్లు చూసి లోకాయుక్త పరిధిలోకి కోర్టు పరిధిలో కూడా తీసుకెళ్తారు. వాళ్ళ సొంత ఖర్చులతో రావాల్సి ఉంటుంది కోర్టుకి. కొలగూరు పంచాయతీలో ఇప్పటివరకు 2 సార్లు చెక్ పవర్ తీశారు. ఒకసారి చెక్ పవర్ తీసినప్పుడు 98 లక్షలు, 2 సంవత్సరాల్లో 98 లక్షలు నేను అవినీతి అనగానే పంచాయతీ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా నిధులు డ్రా చేశారు. దాన్ని ఎత్తి చూపినప్పుడు చెక్ పవర్ తీశారు. సెకండ్ టైం దాన్ని ఎవరు పట్టించుకోవాలి. డిఎల్పిఓ కానీ, ఈఓపిఆర్డి కానీ, డిపిఓ కానీ రెగ్యులర్ విజిట్స్ చేస్తే నెక్స్ట్ ఆ తప్పు రిపీట్ కాకుండా ఉంటుంది. మళ్ళీ అదే తప్పు రిపీట్ చేసి మళ్ళీ 5 లక్షలుగా మళ్ళీ చేశారు. మళ్ళీ చెక్ పవర్ తీశారు. అదేమంటే కోర్టుకి వెళ్తున్నారు, కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు. చిన్న మనవి, మీరు పాత ఎంపీటీసీలు కానీ, పాత సర్పంచ్లు కానీ ఇక్కడ ఉన్న పార్టీలు చూడకుండా అందరినీ కలుపుకెళ్ళేట్టుగా వెళ్ళమని కోరుకుంటున్నాను. మా ముందర మనవి తప్పనిసరిగా అధ్యక్షుల దృష్టి తీసుకొచ్చి వారి అనుమతితో మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అదేం ఇబ్బంది లేదు. అలాగే అధికారులు రావడం లేదనేది కంప్లైంట్ ఉంది సార్. తప్పనిసరిగా 100% అటెండ్ అయ్యేసి చూస్తాం. రాని వాళ్ళకి కంపల్సరీ నోటీసులు పంపుతాం. అంటే ఈరోజు సాగునీటి సంఘాలు ఎలక్షన్లో ఉండడం వల్ల కొంతమంది సరిగ్గా వితౌట్ వ్యాలిడ్ రీజన్ వాళ్ళు ఆబ్సెంట్ అవడానికి అవకాశం ఇవ్వమంటే. సమావేశంలో మండల ఉపాధ్యక్షురాలు కోడూరు స్వప్న, గోపిశెట్టి రమాదేవి, వైవిడి ప్రసాద్, ఏవో శ్రీనివాసరావు, తెనాలి మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సర్వసభ సమావేశానికి ముఖ్య అంశాలు కుక్కల బెడల మీద చర్చ, అలాగే నిరంతరం విద్యుత్ సరఫరా, అలాగే విద్యార్థులు క్రమశిక్షణలో స్కూళ్ళకి వెళ్ళి ఏం చేస్తున్నారు చూస్తాం. అదే విద్యార్థులు పాఠశాలలకు విద్యార్థులు క్రమశిక్షణ అనే చర్చ మీద, అలాగే పనికి ఆహార పథకం చర్చ, అలాగే గ్రామాల్లో 1 కోటి రూపాయలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. నా పేరు వైవిడి ప్రసాద్. నేను ఈఓపిఆర్ఎన్ఆర్డీగా పనిచేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చేసేసి పంచాయతీస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విషయంలోకి వచ్చేసరికి గ్రామ పంచాయతీలకి ప్రధాన ఆదాయ వనరైన హౌస్ ట్యాక్స్ అనేది ఈ పార్టీకి మొదలై వసూలు చేస్తూ ఉండాలి. మన తెనాలి మండలంలో అన్ని గ్రామాల కలిపి 20,072 అసెస్మెంట్స్ ఉన్నాయి. వాటి ద్వారా సుమారు 2,38,00,000 రూపాయలు ఇళ్ల పన్నుల ద్వారా వసూలు కావాల్సింది. అలాగే లైసెన్స్ ఫీజులు కానీ, మరి మిగతావి హాస్పాట్ ఫీజుల ద్వారా కానీ ఏదైనా సుమారు పంచాయతీలకి 2,50,00,000 రూపాయల ఆదాయం ఈ సంవత్సరం వసూలు కావాల్సింది. మరి వాటిలో ఈ పాటికే చేస్తూ ఉండాల్సింది. కొన్ని గవర్నమెంట్ సర్వీస్ మూలాన కొంత లేట్ అవుతూ ఉంది. వీటి మూలాన అందరూ మా వాళ్ళు కూడా పంచాయత్ సెక్రటరీస్ కూడా అందరూ వసూలు చేస్తారు. మరి అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తే మరి ఆ నిధుల ద్వారా స్థానిక సంస్థలకి బలోపేతం జరిగి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా గ్రామాల్లో మన ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడానికి లేదు. టైడ్ అన్టైడ్ అని 2 విభాగాలుగా విడగొట్టి వాటిలో డ్రింకింగ్ వాటర్, అట్లాగే ఎస్డబ్ల్యూపీ మెయింటెనెన్స్ కానీ, మరి స్వీపర్స్ కాదు వీళ్ళకి మిత్రాలకు కానీ, వీళ్ళకి షెడ్ మిత్ర కానీ, వీళ్ళకి కానీ ఇంత రేషియోలో జీతం ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి అని చెప్పి అన్నారు. ఆ రేషియో ప్రకారమే దానికి లోబడే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది తెనాలి మండల పరిధిలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 275 కొలకలూరు, 280 నేలపాడు, 281 తెనాలి, 282 నేలపాడు 1, 283 పెదరావురు, 293 కట్టవరం, మొత్తం 6 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 6 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను తహసీల్దార్ గోపాలకృష్ణ పరిశీలించారు. 6 నీటి సంఘాలకు సంబంధించి మొత్తం 12 మంది అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 275 కొలకలూరు అధ్యక్షులుగా గద్దె రత్తయ్య, ఉపాధ్యక్షులుగా బొద్దులూరి సుబ్బారావు, 280 నేలపాడు అధ్యక్షులుగా అయినంపూడి సుబ్బారావు,
ఉపాధ్యక్షులుగా మద్దూరు శ్రీనివాసరావు, 281 తెనాలి అధ్యక్షులుగా నిద్రా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా షేక్ హిమం సాహెబ్, 282 నేలపాడు 1 అధ్యక్షులుగా పెమ్మసాని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా చందు సోమయ్య, 283 పెదరావురు అధ్యక్షులుగా పాలడుగు ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా కొడాలి సురేష్, 293 కట్టవరం అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. మనకి 6 నీటి సంఘాలు ఉన్నాయి, అట్లాగే టీసీలు 72 ఉన్నాయి. ఈ చోట్ల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయబడింది. అట్లాగే సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఉదయం 6 నుంచి విధుల్లో పాల్గొన్నారు. కట్టెవరం, కొలకలూరు, పెదరావూరు ఆ గ్రామాల్లో 3 నీటి సంఘాలకి, అట్లాగే మనకి ఇక్కడ ఎన్ఎస్ఎస్ హై స్కూల్లో నేలపాడు, తెనాలి 1 and 2కి మొత్తం 3 చోట్ల కూడా మొత్తం మన మండలంలో 6 చోట్ల నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉదయం నుంచి మన తెనాలి రూరల్ సిఐ గారు వెల్లం శ్రీనివాసరావు గారు, అట్లాగే మన 2 టౌన్ సిఐ గారు రామనాయక్ గారు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాయకులు కూడా చక్కగా సహకరించారు. ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది, అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. చక్కగా అన్ని చోట్ల ఒక మంచి సహృద్భావ వాతావరణంలో యునానమస్గా జరుగుతున్నట్టుగా ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక 1 అవర్లో ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యి డిక్లరేషన్ అదంతా కూడా మన ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లీట్ చేస్తారు. ఈ సహకరించిన నాయకులకి, అట్లాగే మరి ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేలపాడు గ్రామానికి సంబంధించి నీటి వినియోగదారుల సంఘం అంటే వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుల ఎన్నికలు జరిగినాయి. దానికి గాను నేను WAA నీటి సంఘం 282 నేలపాడు 2కి ఎలక్షన్ ఆఫీసర్గా నియమించారు గౌరవ కలెక్టర్ గారు. దానికి కానీ ఈరోజు మాకు 12 ప్రాదేశిక టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, నియోజకవర్గాలు. ఆ 12 నియోజకవర్గాల్లో మొత్తం ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకున్నారండి. దాంట్లో వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంటు పెమ్మసాని శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంటు చందు సోమయ్య గారిని ఎన్నుకున్నారండి. ఇవి ఎన్నికలు బాగా ప్రశాంతంగా జరిగినాయి. రైతులు అందరూ ఏకాభిప్రాయంతో వచ్చి నామినేషన్లు కూడా ఒక్కరే వేశారు. స్క్రూటినీ లేదు కాబట్టి మరలా మేము వెయిట్ చేసిన తర్వాత ఎలక్షన్ ప్రక్రియ లేదు కాబట్టి ఏకగ్రీవంగా వాళ్ళందరినీ 12 మందిని ఎన్నుకున్నారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నాము. ప్రెసిడెంట్ వచ్చేసి లోయర్ రీచ్, ఇక్కడ లోయర్ రీచ్, అప్పర్ రీచ్ అని ఉంటుంది. లోయర్ రీచ్ నుంచి ప్రెసిడెంట్ ఎన్నుకుంటే అప్పర్ రీచ్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలా. లోయర్ రీచ్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాము పెమ్మసాని శ్రీనివాసరావుని. అప్పర్ రీచ్లో చందు సోమయ్యని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. శనివారం తెనాలి ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు సందర్శించారు. గుంటూరు డిపిటిఓ రవికాంత్ తో కలిసి డిపో ప్రాంగణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సమయపాలనపై మాట్లాడారు. దూర ప్రాంతం వెళ్లే బస్సులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, అందువలన మధ్యలో ఉండే పికప్ పాయింట్లో కొద్దిసేపు ఆపుకొని వెళ్లడానికి అవకాశం ఉంటుందని, తద్వారా రూట్లో ఉన్న ప్యాసింజర్లను ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమయపాలన మాసోత్సవాలు 1 నెల కాదని, అది నిరంతర ప్రక్రియ అని, కావున అన్ని సర్వీసులు సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక ఆదాయం తీసుకువచ్చిన 3 కండక్టర్లకు ప్రశంసా పత్రాలను మరియు నగదు బహుమతిని అందజేశారు. అదేవిధంగా గ్యారేజ్ నుండి ఏసీ మెకానిక్ జోషిబాబు, ఆన్ కాల్ డ్రైవర్, అత్యధిక KMPL తీసుకువచ్చిన KS కృష్ణని ప్రశంసా పత్రం మరియు పారితోషికంతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ మరియు గ్యారేజ్ సిబ్బంది, డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ జయప్రసాద్ రావు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ అభిరామ్ నాయక్ మరియు అన్ని యూనియన్ అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ సమయపాలన మాసోత్సవం సందర్భంగా బస్సులు డిపార్చర్స్ ఫ్రమ్ బస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం దాని తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ మాసోత్సవం సందర్భంగా చాలా వరకు ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాదాపు 98-99% డిపార్చర్ పంక్చువాలిటీ సాధించడం జరిగింది. అరైవల్ పంక్చువాలిటీ కూడా పెంచేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా దగ్గర ఉన్న హైర్ బస్ డ్రైవర్సు,
అలాగే కొంతమంది కొన్ని డిపోల్లో ఆన్ కాల్ డ్రైవర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సేఫ్టీ ఆస్పెక్ట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాసెంజర్స్తో ఎట్లా ప్రవర్తించాలి, ప్రమాదాలు జరగకుండా ఎట్లా నివారించుకోవాలి, వీటిపై అవగాహన పెంచేందుకు, అలాగే వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా ట్రైనింగ్ ఇచ్చేదానికి ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 10,000 మందికి ఈ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము చేయటం స్టార్ట్ చేశాము. లాస్ట్ మంత్ 16th స్టార్ట్ చేశాము. తెనాలి డిపోకి ఒక మంచి పేరు ఉంది సార్. ఫస్ట్ నుంచి కూడా రెమెంట్స్ కూడా బాగుంటాయి. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం గ్యారేజ్ పారామీటర్స్ అనేది తగ్గింది వాస్తవం. మరి ఏదైతే గ్యారేజ్లో ఉన్న మరి కార్మికులందరూ కూడా బాగా పనిచేసే వాళ్ళే. మళ్ళీ ఒక్కసారి అందరం కూడా ఏదైతే గ్యారేజ్లో బస్ కండిషన్ కానీ మంచి కేమ్ పే ఇంప్రూవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే మంచి కండిషన్ గల బస్సు మన డ్రైవర్ సోదరులకు అప్పుడు చెప్తే ఎప్పుడు కూడా ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ సోదరులు ఎప్పుడు కూడా మంచి ఆదాయం చేయడానికి కృషి చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.